జైన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మీ అందరి కోసం ఈరోజు లేటెస్ట్ న్యూస్ ఒక నోటిఫికేషన్ తీసుకొని రావడం జరిగింది. ఏంటంటే ఇండియన్ ఆర్మీ అండి, ఎవరైతే ఇండియన్ ఆర్మీలో చేరాలి, గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి, మేము ఆర్మీలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ జాబ్ సంపాదించాలి, ఆర్మీ డ్రెస్ వేసుకోవాలి, సో బార్డర్కి వెళ్ళి మనకు దేశాన్ని సేవ చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరి కోసం ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. గ్రూప్ సి అండ్ సంబంధించింది, ఇండియన్ ఆర్మీ గ్రూప్ సి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. దాంట్లో మనకి క్వాలిఫికేషన్ ఏంటిది, మనకి ఎప్పుడు అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలి, ఆఫ్లైన్ ఆన్లైన్, సో మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉంటుంది, మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది, దాని సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించి టోటల్ ఈ వీడియోలో తెలుసుకున్నా అండి. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకోటి ఏంటంటే, సో మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూసినైతే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి, ఈ వీడియోలో మీకు టోటల్గా సెలక్షన్ ప్రాసెస్, టోటల్ అప్లికేషన్స్, సో ఎట్లా ఫిల్ చేయాలి, దీన్ని వచ్చేసి ఏంటంటే ఆఫ్లైన్ అప్లికేషన్ ఉందండి. ఆఫ్లైన్ అప్లికేషన్ మనం ఎట్లా ఫిల్ చేయాలి, ఆ పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి కూడా ఈ వీడియోలో నేను క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది. దయచేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ మనం టెలిగ్రామ్ గ్రూప్లో పొందపరచడం జరిగింది. ఓకేనా అండి, మీకు కనిపిస్తుంది కదా, ఇదండి మనకు ఆ గ్రూప్ సి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ అండి. సో ఇది డైరెక్టర్ జనరల్ ఆఫ్, సో మనకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ గ్రూప్ సి పోస్ట్ అని చెప్పేసి మనకు ఇవ్వడం జరిగింది. ఇన్ ద కాప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్స్ అని చెప్పేసి, సో ఇది మనకు టోటల్గా రిక్రూట్మెంట్ సంబంధించిన టోటల్ పీడిఎఫ్ అండి. సో ఈ పీడిఎఫ్ మనకు ఆల్రెడీ నేను టెలిగ్రామ్ గ్రూప్లో పొందపరచడం జరిగింది. దయచేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే పోస్టులు వచ్చేసి ఏంటంటే, సో పోస్ట్ వచ్చి ఎలక్ట్రీషియన్ హైలీ స్కిల్డ్ టు, టెలికమ్యూనికేషన్ టెలిమెకానికల్ హైలీ స్కిల్డ్ టు, మళ్ళీ ఆర్మనెంట్ మెకానిక్ హైలీ స్కిల్డ్ టు, ఆర్మనెంట్ మెకానిక్ హైలీ స్కిల్డ్ టు, ఫార్మసిస్ట్ లోవర్ డివిజన్ క్లర్క్, ఫైర్ మ్యాన్, ఫైర్ ఇంజనీరింగ్ డ్రైవర్, వెహికల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ టు, ఫిల్టర్ స్కిల్డ్, వెల్డర్ స్కిల్డ్, ట్రేడ్స్మ్యాన్ మేట్ అని చెప్పేసి మనకు వేకెన్సీస్ రూపంలో మన కుక్కు. సో మనం ఏదైతే అప్లై చేస్తామో, ఏ వేకెన్సీస్ అయితే అప్లికేషన్ పెట్టుకుంటామో దానికి సంబంధించి ఇక్కడ సైడ్లో మనకు అడ్రస్ ఇవ్వడం జరిగింది, పోస్టల్ అడ్రస్. ఈ అప్లికేషన్ వచ్చేసి ఆఫ్లైన్ అప్లికేషన్ అంటే దీన్ని మనం పోస్ట్ పంపించాలి. సో అప్లికేషన్ లాస్ట్ పేజ్లో మనకు ఈ పీడిఎఫ్లో అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని దాంట్లో మనకు ఫోటో అటాచ్ చేసి దాని మీద డీటెయిల్ ఫిల్అప్ చేసి దానికి వెనకాల మనము ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా ఇప్పుడు చెప్తాను. ఆ క్వాలిఫికేషన్ సంబంధించి జిరాక్స్ సెట్లు మన దగ్గర ఉంటే కదా, ఎస్ఎస్సి మెమో కానీ 10+2 మెమోస్ కానీ, ఆ జిరాక్స్లు వెనకాల ఆ పోస్ట్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తావో ఆ పోస్ట్కు మళ్ళీ ప్లేస్ ఆఫ్ వర్క్ ఎక్కడైతే అప్లై చేస్తామో ఏ ఏరియాది, సో ఆ ఏరియాకి సంబంధించింది అడ్రస్ మనకు ఇక్కడ సైడ్లో ఇవ్వడం జరిగింది. యూనిట్ పోస్టల్ అడ్రస్ ఆఫ్ ద ఎస్టాబ్లిషన్ ఫర్ ఫార్వర్డింగ్ అప్లికేషన్ ఏదైతే పంపిస్తావో ఏ పోస్ట్కి అప్లై చేస్తావు. సపోజ్ ఎలక్ట్రీషియన్ హైలీ స్కిల్డ్ 2కు అప్లై చేసినావు అనుకో, సో దీంట్లో నీ వేకెన్సీ మన క్యాస్ట్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇందులో మన క్యాస్ట్కి వేకెన్సీ ఉన్నాయా లేదా చూసుకొని ఆ పోస్టుకు నువ్వు అప్లై చేసినప్పుడు ఈ అడ్రస్ పంపించాలండి. సో ఈ విధంగా మనకు ఈ అడ్రస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ సైడ్లో టోటల్ ఈ అడ్రస్ అనే ప్లేస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకు వేకెన్సీస్ అన్ని టోటల్గా ఉన్నాయండి. సో ఇంకోటి ఏంటంటే, ఈ టోటల్గా వచ్చేసి ఈ వేకెన్సీస్ ప్లస్ ఈ అడ్రస్ అండి. ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడికి ఇవ్వడం జరిగింది ఒకటి క్లియర్ కట్గా. సో మనం పంపించేటప్పుడు మన క్వాలిఫికేషన్ ఎట్లా ఉండాలి, మన ఏ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ చూడండి. మెయిన్ మనకు అవసరం ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నా ఆ పోస్ట్కు మనకు కావాల్సిన క్వాలిఫికేషన్. సో ఒకటి ఫార్మసిస్ట్ సంబంధించిన అప్లై చేస్తే, సో 10+2 2 years డిప్లొమా ఇన్ ఫార్మసిస్ట్ అండ్ రిజిస్ట్రేషన్ అండ్ విత్ స్టేట్ ఫార్మసిస్ట్ కౌన్సిల్ అని. సో 10+2 ఉన్నా సరిపోతుంది, లేకపోతే 2 years సంబంధించిన డిప్లొమా ఉన్నా సరిపోతారండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఎలక్ట్రీషియన్ హైలీ స్కిల్డ్, దీనికి సంబంధించిన 10+2 అండ్ లేదా ఆర్మడ్ ఫోర్స్ పర్సనల్ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే వాళ్ళు, నేషనల్ కౌన్సిల్ ట్రైనింగ్ అండ్ వొకేషనల్ ట్రేడ్స్ ఎవరైతే కోర్స్ చేసి ఉన్నారో వాళ్ళనే వెళ్ళొచ్చు. ఇంకోటి లేకపోతే 10+2 వాళ్ళనే డైరెక్ట్ వెళ్ళొచ్చు. ఇంకోటి టెలికమ్యూనికేషన్ మెకానికల్ హైలీ స్కిల్డ్ అండ్ దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది సేమ్ 10+2. మళ్ళీ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ దీనికి సంబంధించి 10+2 లేదా బీఎస్సీ వాళ్ళు కూడా చేయొచ్చు. దీంతో పాటు వెహికల్ మెకానికల్ 10+2. మళ్ళీ నెక్స్ట్ ఆర్మనెంట్
ఆర్మనెంట్ మెకానిక్ హైలీ స్కిల్డ్ 10+2, మళ్ళీ డ్రాఫ్ట్ మ్యాన్ గ్రేడ్ 2, మ్యాట్రికులేషన్ 3 years డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంకోటి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 10+2 అండ్ స్కిల్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. డిక్టేషన్ స్టెనోగ్రాఫర్ అంటే టైపింగ్ సంబంధించిన ఆఫీస్ వర్క్ ఉంటుంది. స్టెనో అని చెప్తుంటాం, మన బిఎస్ఏ స్టెనో, హెచ్ఎం స్టెనో అని చెప్తుంటాం కూడా. సో ఇది అనమాట. సో వీటికి టైపింగ్ టెస్ట్ ఉందండి, దయచేసి చూసుకోండి. ఇంకోటి మెషినిస్ట్ స్కిల్డ్, సో ఎసెన్షియల్ ఐటీఐ వాళ్ళు మాత్రమే వెళ్ళాలండి. దీంట్లో ఐటీఐ వాళ్ళు అప్లై చేసుకోవడం బాగుంటుంది. మళ్ళీ ఫిట్టర్ సంబంధించిన ఐటీఐ, మళ్ళీ మౌల్డర్ స్కిల్డ్, వెల్డర్ స్కిల్డ్, ఇవన్నీ ఐటీఐ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వెహికల్ మెకానికం, నెక్స్ట్ స్టోర్ కీపర్ 12th క్లాస్ ఉండాలండి కంపల్సరీ స్టోర్ కీపర్ చేసుకోవాలనుకుంటే. మళ్ళీ నెక్స్ట్ లోవర్ డివిజన్, మళ్ళీ సివిల్ మోటార్ డివిజన్, మళ్ళీ ఫైర్ ఇంజనీరింగ్ డ్రైవర్. సో ఇవన్నీ క్వాలిఫికేషన్ ఇక్కడ సైడ్లో ఇవ్వడం జరిగింది. మీకున్న క్వాలిఫికేషన్కి, ఈ పోస్టుకు మీకున్న క్వాలిఫికేషన్కి 10th, ఇంటరా, డిగ్రీయా, బీఎస్సీ, ఐటీఐ ఏది ఉందో అది ఆ పోస్టుకు సంబంధించి చూసి సెలెక్ట్ చేసి ఈ పీడిఎఫ్ క్షుణ్ణంగా చూడండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో పొందపరచడం జరిగింది. సో ఈ పీడిఎఫ్లో డీటెయిల్గా చూసి ఆఫ్లైన్ అప్లికేషను మనం ఫిలప్ చేసేటప్పుడు మనకున్న క్వాలిఫికేషన్ చూసి ఫిలప్ చేసి దాని వెనకాల మనకున్న క్వాలిఫికేషన్ జిరాక్స్ సెట్లు వెనకాల పంపించడం జరుగుతుందండి. ఓకేనా. ఫైర్ మ్యాన్ సంబంధించిన కుక్కు, ట్రేడ్స్ మ్యాన్ మ్యాట్రికులేషన్, బార్బరు మ్యాట్రికులేషన్, వాసర్ మ్యాన్ మ్యాట్రికులేషన్, బార్బర్ అయితే 1 year ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది, చూసుకోండి. దాంతోపాటు మన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS కూడా మ్యాట్రికులేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దాంతోపాటు మనకు పే మ్యాట్రిక్స్ ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ మన పోస్ట్ వైజ్ పోస్టల్ కోడ్ సీరియల్ నెంబర్ 2 ఏదైతే పోస్ట్ ఉందో దానికి పే మ్యాట్రిక్స్ లెవెల్ 5, మళ్ళీ సీరియల్ నెంబర్ 2 B and J వాటికైతే 4, సీరియల్ నెంబర్ 2 K and W వాటికైతే లెవెల్ 2, మళ్ళీ సీరియల్ నెంబర్ 2 X and 2A వరకు ఏ పోస్టులు అయితే ఉన్నాయో వాటికైతే లెవెల్ 1 అండి. అన్ని ఓవరాల్గా ఇక్కడ ఏజ్ లిమిట్ చూడండి ఒకసారి 18 to 25 years వరకు మనకు నార్మల్గా ఉండాలి. ఇంకోటి ఒక్క పోస్ట్కు మాత్రమే ఫైర్ ఇంజిన్ డ్రైవర్ పోస్ట్కి అయితే ఏజ్ లిమిట్ పెంచడం జరిగింది. ఏంటంటే 18 to 30 years, వీటికి మాత్రం 18 to 30 years ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే 5 years SC ST క్యాండిడేట్స్ వాళ్ళకు 5 years, మళ్ళీ OBC వాళ్ళకు 3 years, మరి దాంతోపాటు పర్సనల్ డిజాస్టర్ ఎవరైతే బెంచ్ మార్క్ ఉంటారో అంటే డిజాబిలిటీ ఎవరైతే హ్యాండిక్యాప్డ్స్ ఉంటారో వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది 10 years 15 years అట్లా అని చెప్పేసి. మళ్ళీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది 3 years. సో డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ వాళ్ళకు 40 to 40 years ఏజ్ ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మళ్ళీ SC ST వాళ్ళకైతే 45 years ఏజ్ ఉండాలండి. ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తుంది. ఇంకోటి కింద మనకు ఫిజికల్ మెజర్మెంట్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఫైర్ మ్యాన్ అండ్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ఓన్లీ వీళ్ళకైతే ఫిజికల్ ఏది ఉంటాయంటే మినిమం ఫిజికల్ మెజర్మెంట్ 165 centimeter హైట్ ఉండాలండి. దాంతోపాటు 2.5 centimeter హైట్ షెల్ బి అలౌడ్ ఫర్ మెంబర్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్. ST వాళ్ళకైతే దాంట్లో 165 నుంచి 2.5 తీసేయండి, కన్సెషన్ ఉంటుంది. అంటే 165 నుంచి 2.5 తీసేస్తే మనకి ఎంత ఉంటుందో అంత ST వాళ్ళకు యూజ్ అవుతారని ST వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తామన్నారు. మిగతా వాళ్ళకైతే 165 centimeter. ఇట్లా చెస్ట్ ఇవ్వడం జరిగింది 81.5 centimeter. చెస్ట్ అన్ఎక్స్పైర్డ్ 5 centimeter పెరగాలి, అంటే 4 centimeter పెడితే సరిపోతుంది. ఇక్కడ వెయిట్ మినిమం 50 ఉండాలండి. ఓకేనా. నెక్స్ట్ ఫిట్నెస్ ఎండ్యూరెన్స్ టెస్ట్. సో క్యారింగ్ పర్సన్ 63 kg 183 meters వాకబుల్ డిస్టెన్స్ అంటే వాకింగ్ చేయొచ్చు, రన్నింగ్ చేయొచ్చు, మన ఇష్టం. ఒక మనిషిని క్యారీ చేసి ఒక పర్సన్ క్యారీ చేసి 96 secondsలో మనకు 183 meters వెళ్ళాలండి. సో ఇంకో 2.7 meters డిచ్ ల్యాండింగ్ బోత్ ఫీట్ లాంగ్ జంప్ అండి. సో లాంగ్ జంప్ ఒకటి ఉంటే 2.7 meter, ఇంకోటి క్లైంబింగ్ 3 meter వెర్టికల్ రోప్ హ్యాండ్ ఫీట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇంకో అప్లై చేసుకోవాలి. హౌ టు అప్లై అని చెప్పేసి అప్లై సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి. క్యాండిడేట్ టు ఫార్వర్డ్ అప్లికేషన్ యాజ్ ఫ్లెక్సిబుల్ ఫార్మేట్ గివెన్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్ ఎలాంగ్ విత్ సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వెలాప్ సైజు 10.5 to 25 centimeter. ఏమైనా సైజ్ ఉంటే ఎన్వెలాప్ అంటే మనం పోస్ట్ పంపిస్తాం సార్, ఆ పోస్ట్ పంపించే కవరు దాని సైజ్ ఇవ్వడం జరిగింది. స్టాంప్ RS5 ప్రాపర్లీ సీల్డ్ స్టాంప్. పోస్టల్ స్టాంప్ ఒకటి 5 rupees పోస్టల్ స్టాంప్ ఉంటుంది. అది ప్రాపర్గా సీల్ చేసి దానిపైన స్టాంపులు వేసి మనం ఎన్వెలాప్ to the address mentioned against the post applied for the through ఒక ఆర్డినరీ పోస్ట్. సో మన నార్మల్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ చేయొచ్చు. ఆ రిక్వెస్ట్ సూపర్ స్క్రైబ్ ద వర్డ్స్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏదైతే పోస్ట్ను చేస్తున్నామో దానికి సంబంధించిన అప్లికేషన్స్. మళ్ళీ దాంతోపాటు మనం డాక్యుమెంట్స్ వెనకాల వేసి ఏమేమి డాక్యుమెంట్ వేయాలో కూడా కింద ఇవ్వడం జరిగింది. సో ఆ పోస్ట్ పనులు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకోటి అండ్ ద ఎన్వెలాప్ విల్ సెండింగ్ ద
అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ అప్లికేషన్ ఇన్ 21 days ఇంక్లూడింగ్ సండే అండ్ హాలిడేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ 28 days ఇంక్లూడింగ్ సండే హాలిడే ఫర్ జమ్మూ ఆర్ కాశ్మీర్ వాళ్ళకు. సో మనకు మినిమం ఎప్పుడైతే స్టార్ట్ అయిపోతారో అప్పటి నుంచి 21 days లోపు దీని అప్లికేషన్ వెళ్ళిపోయేలా చూసుకోవాలండి. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ పీడిఎఫ్ రూపంలో మేము పొందపరుస్తున్నాం. అతి త్వరలో మీరు ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్ ఫిల్అప్ చేసి మనకున్న క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకొని తొందరగా రెడీ చేసుకొని పెట్టుకుంటే మంచిది. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ షార్ట్ లిస్టెడ్ బేస్డ్ పర్సన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. దీంట్లోకి ఎగ్జామ్ కూడా ఉంటుందండి. ఎగ్జామ్ కూడా ఉంది. ఎగ్జామ్ సంబంధించింది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏంటంటే సో సబ్జెక్ట్ వైజ్ మనకు ఎగ్జామ్ ఇవ్వడం జరిగింది. ఇందులో 150 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 150 మార్క్స్. సో 150 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. 150 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో నెగిటివ్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో టోటల్గా 3 parts ఆఫ్ ఎగ్జామ్ ఉంది. అంటే ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తావో దానికి సంబంధించింది సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. సో 3 partsలో డివైడ్ చేయడం జరిగింది. దయచేసి చూసుకోండి. ఇంకోటి మనకు దీంట్లో డాక్యుమెంట్స్ దీంట్లో 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఓకేనా. 0.25 నెగిటివ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు డాక్యుమెంటేషన్ ఏమేమి డాక్యుమెంట్ పంపించాలని చెప్పేసి చూడండి ఒకసారి. మ్యాట్రిక్యులేషన్, ఆధార్ కార్డు, మార్క్ షీట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన జిరాక్స్లు, ఎనీ డిజరబుల్ ఎవరైనా మన హ్యాండిక్యాప్డ్ అయితే దానికి సంబంధించిన SC ST క్యాస్ట్ సర్టిఫికేటు, రిజర్వేషన్ సంబంధించి మళ్ళీ ఏమైనా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా అప్లై చేస్తే దానికి సంబంధించి ఎన్ఓసి అని ఉంటుంది ఒకటి. ఒరిజినల్ ప్రజెంట్ ఎంప్లాయర్స్ ఎవరైతే ఆల్రెడీ ఎంప్లాయీగా ఉన్నారో, ఎవరైతే జాబ్ చేస్తున్నారో గవర్నమెంట్ జాబ్ ఎనీ డిపార్ట్మెంట్ వారికి సంబంధించి ఎన్యూసీ అన్న సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది. దాంట్లో అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, రేషన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ పంపించండి. ఇంకోటి ఇక్కడ మనకు ఫార్మేట్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఏంటంటే మనకు అప్లికేషన్ ఫార్మేట్ అనేది కింద ఇవ్వడం జరిగింది. దయచేసి చూడండి ఒకసారి. ఈ అప్లికేషన్ ఫార్మేట్ ఇదండి మనకు అప్లికేషన్ ఫార్మేటు. సో ఈ అప్లికేషన్లో మనకు ఫిల్అప్ చేసి పంపించాలండి. ఫోటో పేస్ట్ చేయాలి. మళ్ళీ దాంతోపాటు అడ్వర్టైజ్మెంట్ 1 ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఏదో ఒక్క పోస్ట్కి మాత్రం అప్లై చేయడం ఉంటుంది. ఆ అడ్వర్టైజ్మెంట్ ఏంటి మన పీడిఎఫ్లో ఇవ్వడం జరిగిన అడ్వర్టైజ్మెంట్ నెంబర్ రాయాలి. దాంతోపాటు మన పేరు డీటెయిల్ యాజ్ పర్ SSC మెమో ప్రకారం డేట్ ఆఫ్ బర్త్, ఇయర్, మంత్, ఏజ్ అండ్ నేషనాలిటీ, రిలీజను. సో టోటల్ కరస్పాండెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్. సో టోటల్ మన అడ్రస్, కరస్పాండెంట్ అడ్రస్, పర్మనెంట్. ఒకవేళ మీరు ఒకటే అడ్రస్లో ఉంటున్నారైతే సేమ్ అడ్రస్ రాయండి, నో ప్రాబ్లం. లేదు అంటే మేము వేరే కాడ ఉంటున్నాం ప్రజెంట్, మా పర్మనెంట్ అడ్రస్ వేరే ఉందంటే అట్లా కూడా రాయొచ్చండి వేరే. ఇంకా కేటగిరీ సంబంధించింది ఇంకోటి మనం ఏ పోస్ట్ కాబట్టి అప్లై చేస్తున్నామో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ పోస్ట్ సంబంధించి కింద ఫిల్అప్ చేయాలి. మళ్ళీ మనం ఎవరికైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే దానికి సంబంధించింది అది దేంట్లో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అది కూడా చూసుకోండి. ఇంకోటి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. సో దయచేసి ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మన 10th, ఇంటర్, డిగ్రీయా, ఏం క్వాలిఫికేషన్స్ చేసుకున్నారు, ఏ ఇయర్లో చదువుకున్నారు, ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మన గేట్స్ ఎన్ని వచ్చాయి, ఇన్స్టిట్యూట్ పేరు అన్ని డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఆర్గనైజేషన్ ఎక్స్పీరియన్స్, మన ఎక్కడైనా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది. ఇంకోటి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు, పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు నెంబరు. సో ఇవన్నిటికీ ఏం ఉంటే దాని నెంబర్ రాయండి. దాంతోపాటు జిరాక్స్ కాపీ కూడా సైడ్లో ఇవ్వడం జరిగితే పంపించడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకు క్యాండిడేట్ సిగ్నేచర్ అనేది ఉండడం జరుగుతుంది. సో అక్నాలెడ్జ్మెంట్ అడ్మిట్ కార్డ్ అండి. సో అడ్మిట్ కార్డు కూడా ఎలా వస్తుందో ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా వాళ్ళు ఫిల్అప్ చేసి పంపిస్తారు అడ్మిట్ కార్డు. దీని అవసరం లేదు. ఓన్లీ ఈ పేజ్ మాత్రమే తీసుకోండి. అప్లికేషన్ పేజ్ 2 పేజ్ ఉంది. ఈ అప్లికేషన్ మాత్రమే ప్రింట్అవుట్ తీసుకొని ఆఫ్లైన్ అప్లికేషన్ పంపించాలండి. ఇంకేమైనా డౌట్ ఉంటే దీనికి సంబంధించి మీకు నేను తప్పకుండా కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇది టోటల్ అప్లికేషన్ అండి. ఆన్లైన్ అప్లికేషన్ కాదు, ఇది ఆఫ్లైన్ అప్లికేషన్. సో ఇది మన గ్రూప్ సి పోస్ట్ అండి, చాలా బాగుంటుంది. సో మన పే మ్యాట్రిక్స్ లెవెల్ కూడా బాగానే ఉంది. కాబట్టి దయచేసి ఎవరైతే ఇండియన్ ఆర్మీలో చేరాలి, ఇండియన్ ఆర్మీలో జాబ్ కొట్టాలనుకుంటే ఇది మంచి అవకాశం. టోటల్గా 625 వేకెన్సీస్ ఉన్నాయండి. 625 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నదైతే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దాంతోపాటు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఓకేనా. జై హింద్.